ఆల్ రైట్ గైస్, దిస్ ఇస్ రవి బ్యాక్ టు అగైన్ మై ఛానల్ ద రవి వ్లాగ్స్. గైస్ ఇప్పుడే సరియు నది దగ్గరికి అయితే వచ్చే స్నానం అయితే చేశాను. చేసి ఇప్పుడైతే హనుమాన్ గడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని అటు నుంచి అటు రాముని దర్శనం కోసం అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే హనుమాన్ గడి అయితే వెళ్ళిపోదాం. భయ్ హనుమాన్ గడి జాయిగా ఈ సరియు నది దగ్గర నుంచి ఇంకా ఆటో అయితే తీసుకొని మనం ఫస్ట్ హనుమాన్ గారిని దర్శనం చేసుకుందాం. ఈ స్ట్రీట్స్ లో తిరుగుతుంటే ఒక చిన్న వైబ్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం ప్రస్తుతం హనుమాన్ గడి వెళ్ళి అక్కడ హనుమంతుని దర్శనం చేసుకుని ఇంకా రామ్ మందిర్ అయితే బయలుదేరిపోతాం. ఇక్కడ ఎంత క్రౌడ్ ఉన్నారంటే ఇంకా రామ్ మందిర్ లో అయితే ఇంకా ఖాళీ లేకుంటదేమో. ఇప్పుడే రామ్ గడిలో దర్శనం అయితే చేసుకుంటాం. ఇప్పుడు మనం రామ్ మందిర్కి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు మంగళవారం కదా, ఫుల్ రష్ అయితే ఉంది. రామ్ గడి మొత్తం ఫుల్ రష్ ఉంది. ఇంకా రాముడి గుడి కాడ ఎలా ఉంటుందో తెలియదు, ఫుల్ గా అక్కడ కూడా రష్ ఉండొచ్చు. పదండి అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడే లోపలికి అయితే వచ్చాం. ఇంకా ఇక్కడికి బ్యాగ్స్ లోపలికి తీసుకుని వెళ్ళొచ్చో లేదో తెలియదు, అందుకే లాకర్ కోసం చూస్తున్నా. ఇంకేమైతుందో తెలియదు, చూడాలి లాకర్ దొరుకుతుందో లేదో, లేక బ్యాగ్స్ అలౌడ్ ఉన్నాయో లేవో తెలియట్లేదు. కొంచెం ముందుకెళ్ళి ఎవరికైనా అడిగి చూడాలి. గైస్ ఇప్పుడే దర్శనం అయితే చేసుకుని వస్తాను. లోపలికి అయితే మొబైల్స్ బ్యాగ్స్ కానీ ఏవి అలౌ అయితే లేదు, అందుకే అన్ని లాకర్ లో పెట్టి నేనైతే వెళ్ళి ఇప్పుడే దర్శనం అయితే చేసుకుని వస్తాను. ఇంకా ఇంకా ఇక్కడ కొన్ని ప్లేస్లు ఉన్నాయి, అవి అయితే తిరిగి మీకు చూపిస్తాను. ఫస్ట్ లోను ఈ రోడ్స్ అన్ని కూడా చాలా దగ్గరలో ఉండండి అంట. ఎప్పుడైతే ఈ రామ మందిర్ అయితే కట్టారో అప్పుడు మొత్తం పగలు కొట్టి ఈ రోడ్లు అనేవి అడల్పు అయితే చేశారు. దానివల్ల చూసుకోవచ్చు రోడ్లు కూడా ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఫస్ట్ లో రోడ్లు అనేవి ఎంత ఎడల్పు గా ఉండేవి కాదంట, చాలా చిన్నగా ఉండే రోడ్స్. రోడ్స్ అనేవి చాలా ఎడల్పు కూడా ఉన్నాయి, ఇంకా చూడడానికి అందం కూడా ఉంది. ఈ అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే ఇది రైల్వే స్టేషన్ కాదండి, ఇది ఎయిర్పోర్ట్ లో ఉంది. చూడండి పెద్దగా ఉంది. చూసారు కదా, ఇది రైల్వే స్టేషన్ కాదు, ఇది ఎయిర్పోర్ట్ లాగా అయితే కట్టారు. మొత్తం బ్యాక్ సైడ్ కానీ మొత్తం ఎయిర్పోర్ట్ లా ఉంది అంతే. ఇప్పుడు మీకు కొంచెం పైకి వెళ్ళి చూపిస్తా. మొత్తం ఎయిర్పోర్ట్ లాగానే ఉంటదండి, మొత్తం ఎయిర్పోర్ట్. వెయిటింగ్ హాల్ చూపిస్తే చూడండి, దెబ్బకు సాగా అయిపోతారు. మొత్తం ఎయిర్పోర్ట్ లా ఉంటది. వెయిటింగ్ హాల్ చూపిస్తా, ఒక్కసారి చూడండి. ఇంకా చాలు, ఇంకా ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి మనం పూరికి అయితే బయలుదేరిపోతాం.